Hello everyone, welcome to our YouTube channel. It's for us. This is Priya. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో టీజీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి 9th అండ్ 10th క్లాసెస్లో సైన్స్ అండ్ సోషల్ లింక్ టాపిక్స్ ఏమున్నాయి, ఏ చాప్టర్స్ చదవాలి, ఏ చాప్టర్స్ చదవకూడదు, అండ్ ఏ చాప్టర్ వచ్చేసి ఏ క్లాస్తో లింక్ అప్ అయి ఉంది అనే దాని గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో చూసేద్దాం. సో 9th బయాలజీ. సో ఫస్ట్ చాప్టర్ కణ నిర్మాణం విధులు. ఈ చాప్టర్ వచ్చేసి మనకి 8th క్లాస్ సెకండ్ లెసన్ తోటి లింక్ అయి ఉందండి. సో 8th క్లాస్ సెకండ్ లెసన్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం. ఈ లెసన్తో లింక్ అయి ఉందండి. సో ఈ లెసన్ మనం చదవాలి. సెకండ్ లెసన్ వృక్ష కణజాలాలు. ఈ లెసన్ కూడా మనకి 8th క్లాస్ సెకండ్ లెసన్ తోటి లింక్ అయి ఉంది. థర్డ్ లెసన్ కూడా మనకి 8th క్లాస్ సెకండ్ లెసన్తో లింక్ అయి ఉంది. అదేంటి? జంతు కణజాలాలు. అండ్ ఫోర్త్ లెసన్ ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక. సో ఈ లెసన్ కూడా మనకి 8th క్లాస్ సెకండ్ లెసన్ కణం జీవుల మౌలిక ప్రమాణంకి లింక్ అయ్యి ఉంది. సో ఇవి మనం చదవాలి. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్ జీవులలో వైవిధ్యం వర్గీకరణ. సో ఈ లెసన్ వచ్చేసి 8th క్లాస్ 6th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఈ లెసన్ కూడా మనం చదవాలి. అండ్ 6th లెసన్ జ్ఞానేంద్రియాలు అనే లెసన్ మన 5th క్లాస్ 5th లెసన్తో అయితే లింక్ అయి ఉందన్నమాట. అండ్ 7th లెసన్ జంతువులలో ప్రవర్తన. ఈ జంతువులలో ప్రవర్తన 6th క్లాస్ 4th లెసన్తో లింక్ ఉంది. సో ఇది కూడా మనం చదవాలి. అండ్ 8th లెసన్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు. సో ఈ లెసన్ వచ్చేసి మనకు 8th క్లాస్ 8th లెసన్తో అయితే లింక్ అయి ఉంది. 9th లెసన్ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు. సో ఈ లెసన్ మనకి 8th క్లాస్ 7th లెసన్తో లింక్ అయి ఉంది. అండ్ 10th లెసన్ వచ్చేసి నేల కాలుష్యం. ఈ లెసన్ మనకి 8th క్లాస్ 10th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఈ లెసన్స్ అన్నీ మనం 9th బయాలజీలో కంపల్సరీగా చదువుకోవాలి. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మిగిలిన ఏవైనా లెసన్స్ ఉంటే మీరు ఒకసారి చూడాలి అనుకుంటే చూసుకోవచ్చు. సో 9th ఫిజిక్స్ చూసినట్లయితే మనకు ఇందులో ఫస్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం. సో ఈ లెసన్ వచ్చేసి మనకి 6th క్లాస్ 5th లెసన్తో అయితే లింక్ అయి ఉంది. సో ఇది మనం చదవాలి. సెకండ్ లెసన్ చలనం. చలనం అనేది 7th క్లాస్ 4th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చదవాలి. థర్డ్ లెసన్ గమన నియమాలు. ఇది కూడా మనకి 7th క్లాస్ 4th లెసన్తో లింక్ అయి ఉంది. ఫోర్త్ లెసన్ సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. సో మనకి ఈ 4th లెసన్ వచ్చేసి మనకి 8th క్లాస్ 6th లెసన్తో అయితే లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చూసుకోవాలి. 6th లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. సో ఈ లెసన్ వచ్చేసి మనకు 6th క్లాస్ 5th లెసన్తో లింక్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ 10th లెసన్ పని మరియు శక్తి. ఈ లెసన్ వచ్చేసి మనకు 8th క్లాస్ 1st అండ్ 2nd లెసన్తో లింక్ అయి ఉన్నాయన్నమాట. అండ్ 11th లెసన్ ఉష్ణం. ఉష్ణం మనకి 7th క్లాస్ 5th లెసన్తో అయితే లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చదవాలి. అండ్ 12th లెసన్ ధ్వని. ఈ ధ్వని అనే లెసన్ మనకు 8th క్లాస్ 5th లెసన్తో అయితే లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చదవాలి. అండ్ మిగిలిన ఏవైతే ఉన్నాయో లెసన్స్, సో అవి మీరు ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి. కాకపోతే నేను చెప్పిన వాటిపై ఎక్కువ ఫోకస్ చేయండి.
సో, నైన్త్ సోషల్‌లో చూసినట్లయితే మనం ఫస్ట్ లెసన్ భూమి మనం. ఈ ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్‌తో అయితే లింక్ అయ్యి ఉంది. సో, ఇది మనం చదవాలి. అండ్ సెకండ్ లెసన్ వచ్చేసి భూమి సహజ ఆవరణములు శిలావరణం. ఈ లెసన్ మనకి సిక్స్త్ క్లాస్ థర్డ్ లెసన్‌తో అయితే లింక్ అయ్యి ఉంది. అండ్ థర్డ్ లెసన్ జలావరణం. ఈ జలావరణం అనే లెసన్ సెవెంత్ క్లాస్ ఫోర్త్ లెసన్‌తో అయితే లింక్ అయ్యి ఉంది. సో, ఇది కూడా మనం చదవాల్సిందే. వాతావరణం. ఈ వాతావరణం ఫిఫ్త్ క్లాస్ నైన్త్ లెసన్‌తో లింక్ అయ్యి ఉంది. అండ్ జీవావరణం. ఈ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మనకి ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ లెసన్‌తో అయితే లింక్ అయ్యి ఉంది. సో, ఇది కూడా మనం చదవాలి. సిక్స్త్ లెసన్ భారతదేశంలో వ్యవసాయం. ఈ సిక్స్త్ లెసన్ కూడా మనకి సిక్స్త్ క్లాస్ సెవెంత్ లెసన్‌తో లింక్ అయ్యి ఉంది. సెవెంత్ లెసన్ వచ్చేసి భారతదేశంలో పరిశ్రమలు. ఈ సెవెంత్ లెసన్ మనకి సెవెంత్ క్లాస్ 7 అండ్ 8 లెసన్స్ తోటే లింక్ అయ్యి ఉందండి. అండ్ ఎయిత్‌కి వచ్చేస్తే మన ఎయిత్ లెసన్ వచ్చేసి భారతదేశంలో సేవా కార్యకలాపాలు. సో, ఈ లెసన్ మనకి సెవెంత్ క్లాస్ 10th లెసన్ అండ్ ఎయిత్ క్లాస్ 8 అండ్ 9 లెసన్స్ తోటి అయితే లింక్ అయి ఉంది. సో, ఇది కూడా మనం చూసుకోవాల్సిందే. నైన్త్ లెసన్ ద్రవ్య వ్యవస్థ రుణం. ఈ నైన్త్ లెసన్ మనకి ఎయిత్ క్లాస్ 7th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, ఇది కూడా చదవాలి. 10th లెసన్ వచ్చేస్తే ధరలు జీవన వ్యయం. ఈ 10th లెసన్ మనకి ఎయిత్ క్లాస్ 7th లెసన్‌తో లింక్ అయి ఉంది. 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. ఈ లెసన్ కూడా మనకి ఎయిత్ క్లాస్ 7th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, ఇది కూడా మనం చూసుకోవాల్సిందే. 15th లెసన్ లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం. ఈ లెసన్ మనకి 7th క్లాస్ 6th లెసన్‌తో లింక్ అయి ఉంది. 16th లెసన్ భారతదేశంపై వలసవాద ప్రభావం. సో, ఈ లెసన్ మనకి 7th క్లాస్ 15th లెసన్ అండ్ 8th క్లాస్ 10th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, ఇది కూడా మీరు చూసుకోవాలి. 17th లెసన్ విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. ఈ లెసన్ మనకి 6th క్లాస్ 7th లెసన్‌తో లింక్ అయి ఉంది. 18th లెసన్ ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. సో, ఈ లెసన్ మనకి 6th క్లాస్ 12th లెసన్‌తో లింక్ అయి ఉంది. 19th లెసన్ మానవ హక్కులు ప్రాథమిక హక్కులు. సో, ఈ లెసన్ మనకి 8th క్లాస్ 18th లెసన్‌తో లింక్ అయి ఉంది. 20th వన్ మహిళా రక్షణ చట్టాలు. సో, ఈ లెసన్ మనకి 6th క్లాస్ 16th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, ఇవి మనం చూసుకోవాలి. అండ్ ఇందులో ఈ 21st లెసన్ విపత్తుల నిర్వహణ. 10th క్లాస్ సోషల్‌లో మనకి పారిశ్రామికీకరణ ఈ లెసన్ విపత్తుల నిర్వహణ, రోడ్డు భద్రత. సో, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. 10th బయాలజీ చూసినట్లయితే మనకు ఫస్ట్ లెసన్ పోషణ. ఈ పోషణ అనే లెసన్ 5th క్లాస్ 5th లెసన్‌తో అయితే లింక్ అయి ఉంది. అండ్ సెకండ్ లెసన్ శ్వాసక్రియ. ఇది మనకి 5th క్లాస్ 5th లెసన్‌తో లింక్ అయి ఉంది. థర్డ్ లెసన్ ప్రసరణ, 4th లెసన్ విసర్జన అండ్ 5th లెసన్ నియంత్రణ. ఈ 3 కూడా సేమ్ 5th క్లాస్ 5th లెసన్‌తో లింక్ అయి ఉన్నాయి టాపిక్స్. సో, ఇవి మీరు చూసుకోండి. 6th లెసన్ ప్రత్యుత్పత్తి 5th క్లాస్ 5th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, 7th లెసన్ జీవక్రియలలో సమన్వయం. ఇది కూడా 5th క్లాస్ 5th లెసన్‌తో లింక్ అయి ఉంది. సో, చూసుకోండి. అండ్ అనువంశికత. ఈ లెసన్‌లో మనకి బఠానీ మొక్కలలో మెండల్ అధ్యయనం అని 2 బాక్సెస్ ఇచ్చారు. సో, అది మనకి ఇంపార్టెంట్. అవి చూసుకోండి. మన పర్యావరణం ఇది చూడండి. ఇవి ఒకసారి చదివితే సరిపోతుంది మీకు. సో, ఈ అనువంశికతలో
మనకి ఇచ్చిన అక్కడ 2 బాక్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్. అవి చూసుకోండి. మన పర్యావరణం కూడా మనకి కొంచెం లింక్డ్ టాపిక్. సరే చూసుకొని వెళ్ళండి ఒకసారి ఎగ్జామ్‌కి. 10th ఫిజిక్స్‌కి వచ్చేస్తే గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం. సో ఈ ఫస్ట్ లెసన్ మనకి 8th క్లాస్ 6th లెసన్తో లింక్ అయి ఉంది. సెకండ్ లెసన్ రసాయనిక సమీకరణాలు. ఇది మనకి 8th క్లాస్ 10th లెసన్ లింక్ అయి ఉంది. థర్డ్ లెసన్ వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. సో ఇది మనకి 7th క్లాస్ సెకండ్ లెసన్తో లింక్ అయి ఉంది. ఫోర్త్ లెసన్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. సో ఈ లెసన్ మనకి 8th క్లాస్ 6th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చూసుకోవాలి. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఈ లెసన్ మనకి 8th క్లాస్ 6th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్, చూసుకోండి. ఎగ్జామ్‌కి టైం ఉంది కదా, నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చదువుదామని అయితే మీరు పక్కకు పెట్టకండి. సో ఎప్పుడు చదువుతూనే ఉండండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయినప్పుడు మాత్రమే మీరు మీ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, మీరు జాబ్ కొట్టగలుగుతారు. సో అది మీ మైండ్లో ఉంచుకొని చదవండి. అండ్ 9th లెసన్ ఇక్కడ విద్యుత్ ప్రవాహం. 7th క్లాస్ 7th లెసన్తో లింక్ అయి ఉంది. లెసన్ విద్యుదయస్కాంతత్వం. సో ఈ లెసన్ మనకి 7th క్లాస్ 7th లెసన్తో లింక్ అయి ఉంది. సో చదవండి ఇది కూడా. 11th లెసన్ లోహ సంగ్రహణ శాస్త్రం. ఈ లెసన్ మనకి 8th క్లాస్ 4th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇది మన ఫిజిక్స్ లింక్డ్ టాపిక్స్ అనమాట. 9th 10th క్లాసెస్లో ఉన్నవి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మిగిలిన వాటిని ఒకసారి చూసుకోండి. 10th క్లాస్ సోషల్ చూసినట్లయితే మనకు ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో మనకి 5th క్లాస్ 14th లెసన్కి లింక్ అయి ఉంది ఈ టాపిక్ వచ్చేసి మనకి. అండ్ 4th లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి. ఇది మనకి 5th క్లాస్ 14th లెసన్తో లింక్ అయి ఉంది. అండ్ 5th లెసన్ భారతదేశ నదులు, నీటి వనరులు. ఇది కూడా మనకి 5th క్లాస్ 14th లెసన్తో లింక్ అయి ఉంది. జనాభా. ఈ జనాభా అనే 6th లెసన్ కూడా మనకి 5th క్లాస్ 14th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇది కూడా మనం చదవాలి. అండ్ ఇందులో మనకి అభివృద్ధి భావనలు, ఉత్పత్తి. సో ఇది కూడా చూసుకోండి. సో ఇవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, సమానత. సో ఇవి కూడా ఒక 2 టైమ్స్ అయితే చూసుకోండి ఎగ్జామ్ లోపు. 14th లెసన్ భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 to 1947. సో ఈ లెసన్ వచ్చేసి మనకి 8th క్లాస్ 11th లెసన్తో లింక్ అయి ఉంది. సో చూడండి ఇది బాగా. 15th లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. ఈ లెసన్ వచ్చేసి మనకి 8th క్లాస్ 13th లెసన్తో లింక్ అయి ఉంది. 16th లెసన్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ. ఈ లెసన్ మనకి 8th క్లాస్ 14th లెసన్, 6th క్లాస్ 12th లెసన్తో లింక్ అయి ఉంది. సో చదవండి ఇది కూడా. 17th లెసన్ స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 1947 to 1977. సో ఈ లెసన్ మనకి 8th క్లాస్ 11th లెసన్తో లింక్ అయి ఉంది. సో ఇది కూడా చూసుకోండి. అండ్ ఇందులోనే మనకి 20th లెసన్ చూడండి, సమకాలీన సామాజిక ఉద్యమాలు. సో ఇది మనం చూసుకోవాలి. అండ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంటే, చూసుకోండి. సో ఇక్కడ నేను చెప్పిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మిగిలిన వాటిని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, మొత్తానికి వదిలేయకుండా. సో ఇవి మన 9th and 10th క్లాసెస్ సైన్స్ అండ్ సోషల్కి లింక్ టాపిక్స్ అండి. సో ఇవి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. బాగా చదవండి అందరూ. ఎగ్జామ్కి టైం ఉంది, ఇప్పుడే లేదు కదా, నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనే ఉద్దేశంతో అయితే ఉండకండి.
మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మీ టర్న్. మీరు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఏ ఆన్సర్ ఇచ్చినా, ఏ క్వెషన్ ఇచ్చినా మీరు ఆన్సర్‌ని పర్ఫెక్ట్‌గా పెట్టగలుగుతారు. ఎక్కువగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళే స్టేట్మెంట్స్‌ని పెట్టగలరు. సో, ఈ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ.